అమావాస్య గడియలు ముగిసిన తర్వాత ఆరు గుప్తా ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గుప్తా ఆరుతో మా ప్రభువులు వారు వెళ్తూ వెళ్తూ నీకు ఒక హెచ్చరిక చేయమన్నారని చెప్పి అంటూ ఉంటే ఏంటది అని ఆరు కంగారు పడుతూ అడుగుతుంది. అప్పుడు గుప్తా ఆ ఘోర శక్తులన్నీ కూడా కూటమిగా చేసుకొని మహాశక్తిగా ఒక ప్రళయంలాగా నిన్ను బంధించుటకు వచ్చుచున్నాడు. ఆ ప్రళయాన్ని ఆపడం ఎదుర్కోవడం ఈసారి ఎవరి వల్ల కాదు. అతని ప్రయత్నం ఈసారి ఖచ్చితంగా ఫలించును. అందుకే నువ్వు వేయబోయే ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యాలి. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సరైనది అయ్యుండాలి. సమయం దగ్గర పడింది అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరించడంతో ఇక ఆరు ఒక్కసారిగా గుప్తా మాటలకు షాక్ అవుతూ కంగారు పడుతూ అలా టెన్షన్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.